ఇక్కడ చూసుకుంటే ఏంటి స్పెషల్ అనుకుంటున్నారా? 49 రూపీస్కి నూడిల్స్ అండ్ ఫ్రైడ్ రైస్ అంట. యాక్చువల్లీ 49 రూపీస్కి ఈ రోజుల్లో ఏమొస్తుందండి, నాకు తెలిసి అయితే ఏమీ రాట్లేదు. అలాంటిది వీళ్ళు 49 రూపీస్కి నూడిల్స్ అండ్ ఫ్రైడ్ రైస్ అంట. సో చూద్దాం ఏంటో, ఇంకేమేమి ఉన్నాయో, ఇంకేమైనా స్పెషల్స్ ఉన్నాయో. అయినా ఇంత తక్కువ రేటుకి ఎందుకు వీళ్ళు ఇంతలా ఇస్తున్నారు? మేబీ ఇందులో ఏమైనా ఉందా, లేకుంటే వీళ్ళ బ్రాంచెస్ ఏంటి, ఇలాంటివన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో వచ్చేసేయండి. సో చూసుకుంటే ఇక్కడ మొత్తం మనకు కౌంటర్ కనిపిస్తుంది. అండ్ లోపల చూస్తే ఆల్రెడీ కుకింగ్ కూడా అవుతున్నట్టుంది అక్కడ. సో అక్కడ కుక్ చేసుకుంటూ మనకి ఇక్కడ సర్వ్ చేస్తున్నారు తెలుస్తుంది. సో ఇక్కడ ఐటమ్స్ ఏమేమి ఉన్నాయో చూసేద్దాం ఒకసారి. మెనూ కార్డ్ అడుగుదామా? సో చూసుకోవచ్చు మెనూ కార్డ్. సో ఇది వచ్చేసి మెనూ కార్డ్. సో మెనూ కార్డ్ లో కూడా చూసుకుంటే మనకి కాస్ట్లు కూడా చాలా అవైలబుల్ గా ఉన్నాయి. సో ఈ కాస్ట్లు అంటే మరి చూడాల్సిందే. అండ్ సర్వింగ్ కూడా చూడొచ్చు. ఇక్కడ ముగ్గురు లోపల కుక్ చేస్తూ ఉంటే ఇక్కడ మనకి చూసుకుంటూ ఉంటున్నారు. అండ్ అలాగే మనకి ఇక్కడ అన్ని సో చూస్తుంటే 49 రూపీస్కి ఫ్రైడ్ రైస్ నూడిల్స్ అంటే కొంచెం ఆశ్చర్యంగానే ఉంది 49 రూపీస్కి. సో ఒకసారి టేస్ట్ చేసి చూసేద్దాం మరి అది ఎట్లుంటుందో ఏంటో. నాకు కూడా ఆరాటం ఎక్కువైపోతుంది దాని గురించి తెలుసుకోవడానికి. సో ఒకసారి ఆర్డర్ చెప్పేద్దాం. సో ఇక్కడ చూసుకుంటే పీపుల్స్ కూడా మనకి తింటూ కనిపిస్తున్నారు. సో ఒకసారి వాళ్ళని అడిగేద్దాం ఎట్లుంది టేస్ట్ ఏంటి అని అనేసి. సో మనకు కూడా తెలుస్తుంది కదా ఎట్లుందో టేస్ట్. సో మనము తిని చెప్పేదానికంటే ఆల్రెడీ తిన్న వాళ్ళు చెప్పేది కూడా వినడం బెటరే కదా. సో ఒకసారి వాళ్ళని కూడా కనుక్కుందాం ఎట్లుంది ఏంటి అని అనేది. సో వచ్చేసింది. సో హాయ్, ఏం తీసుకున్నారు మీరు? చికెన్ ఫ్రైడ్ రైస్ తీసుకున్నాం. అవునా, కాస్ట్ ఎంత ఇది? ఇది జస్ట్ 80 రూపీస్. 80 రూపీస్. ఓకే, టేస్ట్ ఎలా ఉంది? ఫైన్. ఫైన్ అంటే పెట్టే కాస్ట్ కి టేస్ట్ వర్తితే అంటారా? క్వాలిటీ, క్వాంటిటీ, ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. క్వాంటిటీ కూడా. సో మీరు ఎప్పుడైనా వచ్చారా లేకుంటే ఇదే ఫస్ట్ టైం అక్కడ రావడం? ప్రీవియస్ గా కూడా వచ్చాం, చాలా సార్లు రెగ్యులర్ గా వస్తూనే ఉంటాం. ఓకే. కాకపోతే అంటే మేము చాలా చోట్ల తింటూ ఉంటాం. బట్ ఏంటంటే ఇక్కడ వాటితో కంపేర్ చేస్తే క్వాలిటీ, క్వాంటిటీ ఆ ప్రైస్ కి బాగుంటుంది. సో ఆ ప్రైస్ కి ఇవ్వడం అయితే వర్తిట్ అంటారు. మరి ఇన్ని సార్లు వచ్చారంటే ఎప్పుడైనా గ్యాంగ్ వేసుకొని రాలేదా? ఇప్పుడు సింగిల్ గా రావడమేనా? ఫ్రెండ్స్ తో కూడా చాలా సార్లు వచ్చాం, బట్ ఈసారి ఫ్రెండ్స్ రాలేదంటే. ఓకే. ఎవ్రీ టైం వస్తూ ఉంటాం. సో వచ్చిన ప్రతిసారి ఇదే ఐటమ్ ప్రిఫర్ చేస్తుంటారు లేకపోతే కొత్త కొత్త ఐటమ్స్? డిఫరెంట్ ఐటమ్స్. ఇక్కడ చికెన్ మంచూరియా ట్రై చేసాం. మీరు రెగ్యులర్ కస్టమరా ఇక్కడికి? మోస్ట్లీ అలాగే చెప్పొచ్చు, రెగ్యులర్ కస్టమర్. చికెన్ మంచూరియా ట్రై చేస్తాం, చికెన్ నూడిల్స్ ట్రై చేస్తాం, అండ్ డిఫరెంట్ మోస్ట్లీ సూప్ కూడా ట్రై చేస్తాం. సూప్ కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ మీరు తిన్న అన్ని ఐటమ్స్ లోని ది బెస్ట్ ఐటమ్ ఇది అని మీకు అనిపించిన ఐటమ్ ఇది? నాకైతే చికెన్ ఫ్రైడ్ రైస్ బాగుంటుంది అండ్ సూప్ బాగుంటుంది. ఏం సూప్ అది? చికెన్ సూప్ బాగుంటుంది. ఓకే. అంటే నేను మోస్ట్లీ సూప్ లో ఒక 2 or 3 చేస్తా, దాంట్లో చికెన్ సూప్ బాగుంటుంది. ఓకే, థ్యాంక్ యూ. నాకు లాస్ట్ టైం మా ఫ్రెండ్ చెప్పాడు ఓకే బాగుంటుంది తీసుకోమని చెప్పి తీసుకున్నాను. టేస్ట్ అయితే బాగుంది, ఇచ్చిన డబ్బులకి సాటిస్ఫైడ్. ఏం తీసుకున్నారు? అదేంటది? వెజ్ మంచూరియా. వెజ్ మంచూరియా. ఓకే, ఎంత కాస్ట్? ఎంత? 60 రూపీస్. 60 రూపీస్. హైదరాబాద్ లో 60 రూపీస్ వస్తున్నాను మీకు రేట్ చెప్పాలి. సో టేస్ట్ అయితే క్వాంటిటీ బాగుంది, టేస్ట్ బాగుంది కూడా ఓకే ఫైన్. ఓకే. మీ ఫ్రెండ్ అంటే ఎవరు రిఫర్ చేశారు మీకు? నాకు నేను హాస్టల్లో ఉంటాను, హాస్టల్లో రూమ్మేట్ చెప్పారు ఇక్కడ బాగుంటుందని. సో ఇదే ఫస్ట్ టైమా మీరు రావడం? అంతకుముందు వచ్చాను కానీ తినలేదు, ఇదే ఫస్ట్ టైం తినడానికి వచ్చింది. తిన్నాను, బాగుంటుంది. సో మీకు ఇది బాగా నచ్చింది అని అంటున్నారు. అయితే నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మరి ఏం ఇంకే ఐటమ్ ట్రై చేయాలనుకుంటున్నారు? నేను వెజిటేరియన్ కాబట్టి నేను వెజిటేరియన్ అంటే వెజ్ మాత్రమే రిఫర్ చేశారు? నేను వెజిటేరియన్ కాబట్టి నేను వెజ్ ట్రై చేస్తాను. ఓకే ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, మీరేం ట్రై చేశారు? వెజ్ మంచూరియా మా సార్ అన్నమాట. ఓకే, మీ సారు. సో ఇద్దరు కలిసే వచ్చారు అయితే? ఫస్ట్ టైమేనా? సో ఎట్లా ఉంది టేస్ట్? ఫస్ట్ టైం అంటున్నారు కాబట్టి ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ బెస్ట్ ఇంప్రెషన్ అంటారు కదా. బాగుందా? సో కాస్ట్ ఎంత ఇది? 60 రూపీస్. సో 60 రూపీస్ కంటే మరి వర్తిటే అంటారా? కాస్ట్ కానీ, క్వాలిటీ కానీ, క్వాంటిటీ కానీ వర్తిటే. సో మరి నెక్స్ట్ టైం వచ్చే ప్లానింగ్ ఏమైనా ఉందా? చేస్తాను, ఇక్కడ వచ్చేప్పుడు చేస్తాను. ఉంటాను. ఓకే ఓకే. సో మరి ఎంత రివ్యూ ఇస్తారు దీనికి? 10/10 పక్కా? షూర్. ఓకే. మరి నెక్స్ట్ టైం వచ్చేటప్పుడు మరి ఇట్లా సింగిల్ గానే వస్తారా మీ సార్ తోటి, లేకపోతే ఈసారి ఏమైనా గ్యాంగ్ చేసుకొని వస్తారా? జాయిన్ చేసుకొని వస్తారా? ఓకే, థ్యాంక్ యూ. సో హాయ్, ఏం తీసుకున్నారు మీరు? చికెన్ ఫ్రైడ్ రైస్ తీసుకున్నాం. అవునా, కాస్ట్ ఎంత ఇది? ఇది జస్ట్ 80 రూపీస్. 80 రూపీస్. ఓకే, టేస్ట్ ఎలా ఉంది? ఫైన్.
ఫైన్. అంటే పెట్టే కాస్ట్ కి టేస్ట్ వర్తితే అంటారా? క్వాలిటీ క్వాంటిటీ ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. క్వాంటిటీ కూడా. సో మీరు ఎప్పుడైనా వచ్చారా లేకుంటే ఇదే ఫస్ట్ టైం అక్కడ రావడం? ప్రీవియస్ గా కూడా వచ్చాం, చాలా సార్లు రెగ్యులర్ గా వస్తూనే ఉంటాం. ఓకే. కాకపోతే అంటే మేము చాలా చోట్ల తింటూ ఉంటాం, బట్ ఏంటంటే ఇక్కడ వాటితో కంపేర్ చేస్తే క్వాలిటీ క్వాంటిటీ ఆ ప్రైస్ కి బాగుంటుంది. సో ఆ ప్రైస్ కి ఇవ్వడం అయితే వర్తిట్ అంటారు. మరి ఇన్ని సార్లు వచ్చారంటే ఎప్పుడైనా గ్యాంగ్ వేసుకొని రాలేదా? ఇప్పుడు సింగిల్ గా రావడమేనా? ఫ్రెండ్స్ తో కూడా చాలా సార్లు వచ్చాం, బట్ ఈసారి ఫ్రెండ్స్ రాలేదంటే ఓకే. ఎవ్రీ టైం వస్తూ ఉంటాం. సో వచ్చిన ప్రతిసారి ఇదే ఐటమ్ ప్రిఫర్ చేస్తుంటారు లేకపోతే కొత్త కొత్త ఐటమ్స్? డిఫరెంట్ ఐటమ్స్. ఇక్కడ చికెన్ మంచూరియా ట్రై చేసాం. మీరు రెగ్యులర్ కస్టమరా ఇక్కడికి? మోస్ట్లీ అలాగే చెప్పొచ్చు. రెగ్యులర్ కస్టమర్. చికెన్ మంచూరియా ట్రై చేస్తాం, చికెన్ నూడిల్స్ ట్రై చేస్తాం, అండ్ డిఫరెంట్ మోస్ట్లీ సూప్ కూడా ట్రై చేస్తాం. సూప్ కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ మీరు తిన్న అన్ని ఐటమ్స్ లోని ది బెస్ట్ ఐటమ్ ఇది అని మీకు అనిపించిన ఐటమ్ ఇది? నాకైతే చికెన్ ఫ్రైడ్ రైస్ బాగుంటుంది అండ్ సూప్ బాగుంటుంది. ఏం సూప్ అది? చికెన్ సూప్ బాగుంటుంది. ఓకే. అంటే నేను మోస్ట్లీ సూప్ లో ఒక 2 or 3 చేస్తా, దాంట్లో చికెన్ సూప్ బాగుంటుంది. ఓకే, థ్యాంక్ యూ. నాకు లాస్ట్ టైం మా ఫ్రెండ్ చెప్పాడు ఓకే బాగుంటుంది తీసుకోమని చెప్పి నేను తీసుకున్నాను. టేస్ట్ అయితే బాగుంది, ఇచ్చిన డబ్బులకి సాటిస్ఫై. ఏం తీసుకున్నారు? అదేంటది? వెజ్ మంచూరియా. వెజ్ మంచూరియా. ఓకే. ఎంత కాస్ట్? ఎంత? 60 రూపీస్. 60 రూపీస్. హైదరాబాద్ లో 60 రూపీస్ వస్తున్నాను మీకు రేట్ చెప్పాలి. సో టేస్ట్ అయితే క్వాంటిటీ బాగుంది, టేస్ట్ బాగుంది. క్వాంటిటీ కూడా ఓకే ఫైన్. ఓకే. మీ ఫ్రెండ్ అంటే ఎవరు రిఫర్ చేశారు మీకు? నాకు నేను హాస్టల్లో ఉంటాను, హాస్టల్లో రూమ్మేట్ చెప్పారు ఇక్కడ బాగుంటుందని. సో ఇదే ఫస్ట్ టైమా మీరు రావడం? అంతకుముందు వచ్చాను కానీ తినలేదు, ఇదే ఫస్ట్ టైం తినడానికి వచ్చింది. తిన్నాను, బాగుంటుంది. సో మీకు ఇది బాగా నచ్చింది అని అంటున్నారు. అయితే నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మరి ఏం ఇంకే ఐటమ్ ట్రై చేయాలనుకుంటున్నారు? నేను వెజిటేరియన్ కాబట్టి నేను వెజిటేరియన్. అంటే వెజ్ మాత్రమే రిఫర్ చేశారు? నేను వెజిటేరియన్ కాబట్టి నేను వెజ్ ట్రై చేస్తాను. ఓకే ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, మీరేం ట్రై చేశారు? వెజ్ మంచూరియా మా సార్ అన్నమాట. ఓకే, మీ సారు. సో ఇద్దరు కలిసే వచ్చారు అయితే? ఫస్ట్ టైం. ఫస్ట్ టైమేనా? సో ఎట్లా ఉంది టేస్ట్? ఫస్ట్ టైం అంటున్నారు కాబట్టి ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ బెస్ట్ ఇంప్రెషన్ అంటారు కదా? చాలా బాగుంది. బాగుందా? సో కాస్ట్ ఎంత ఇది? 60 రూపీస్. 60 రూపీస్. సో 60 రూపీస్ కంటే మరి వర్తిటే అంటారా? కాస్ట్ కానీ క్వాలిటీ కానీ క్వాంటిటీ కానీ వర్తిటే. సో మరి నెక్స్ట్ టైం వచ్చే ప్లానింగ్ ఏమైనా ఉందా? చేస్తాను, ఇక్కడ వచ్చేప్పుడు చేస్తాను. కృష్ణాలు ఉంటాను. ఓకే ఇక్కడ ఉండండి. ఓకే. సో మరి ఎంత రివ్యూ ఇస్తారు దీనికి? 10/10. 10/10 పక్కా? షూర్. ఓకే. మరి నెక్స్ట్ టైం వచ్చేటప్పుడు మరి ఇట్లా సింగిల్ గానే వస్తారా మీ సార్ తోటి, లేకపోతే ఈసారి ఏమైనా గ్యాంగ్ చేసుకొని వస్తారా? జాయిన్ చేసుకొని వస్తారా? ఓకే, థ్యాంక్ యూ. సో అందరూ చెప్తుంటే చూసి ఎలా అయినా అసలు టేస్ట్ చేసేయాలని నేను కూడా తీసేసుకున్నా. సో చూద్దాం మరి 49 రూపీస్కి ఫ్రైడ్ రైస్ అంటే మరి ఎట్లుంటుందో ఏంటో. మరి యాక్చువల్గా నేనైతే ఎగ్ ఫ్రైడ్ రైస్ తీసుకున్నా. అంటే నేను దీని మమ్మీని తిన్ను, సో డాటర్ని తిందామని తీసుకున్నా. మరి ఎట్లుంటుందో చూడాలి. ఇది నా ఫస్ట్ టేస్ట్. సో ఇదనమాట. నిజంగానే బాగుంది. 49 రూపీస్ అంటే ఎట్లుంటుందో ఏంటో, లైక్ వైట్ రైస్లో ఎగ్ కొట్టేసి ఇచ్చేస్తారేమో అని అనుకున్నా. అట్లయితే లేదు, నిజంగానే చాలా బాగుంది టేస్ట్. సో వాళ్ళు ఎందుకు 10/10 రేటింగ్ అనేది నాకు ఇప్పుడు అర్థమైంది. సో రేటింగ్ అయితే పక్కా ఇచ్చాల్సిందే దీనికి. ఇంత తక్కువ కాస్ట్లో మరి ఇంత క్వాలిటీ ఇంత క్వాంటిటీ అంటే చూసుకోవచ్చు. బౌల్ కూడా లేపలేకపోతున్నాను నేను యాక్చువల్లీ. సో బౌల్ కూడా పెద్దగానే ఉంది, దానికి క్వాంటిటీ కూడా ఏదో వేసామన్న పేరుకి ఇంత కాకుండా బౌల్ నిండగా ఇస్తున్నారు. సో మనకి చూసుకుంటే సో దీన్ని బట్టే చెప్పేచ్చు కదబ్బా 10/10 వాళ్ళు అందుకనే అంటున్నారు. సో మీరు కూడా వచ్చేయండి, ట్రై చేసేయండి. అడ్రస్ అయితే గుర్తుందిగా, మళ్ళీ చెప్పమంటారా? సరే చెప్తాలే. మాదాపూర్లో ఉన్న అయ్యప్ప సొసైటీ. సో ఇక్కడికి వస్తే మనకి గల్లీ ఎదురుగానే కనిపిస్తుంది. 49 రూపీస్కే అన్లిమిటెడ్ ఫ్రైడ్ రైస్ అండ్ నూడిల్స్ అని. సో వచ్చేసేయండి, ట్రై చేసేయండి, తినేసేయండి. ఓకేనా? బాయ్ బాయ్.